ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. నమస్తే సార్. సార్, నేను ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాను, కానీ వేరే వాళ్ళు నాకు సజెస్ట్ చేస్తున్నారు మ్యూచువల్ ఫండ్లో చేయమని. అంటే మిమ్మల్ని కనుక అడిగితే ఏది బెస్ట్ అంటారు, ఎందుకు చేయాలి అంటారు? మీకు కనుక నాలెడ్జ్ అనుకోండి, స్టాక్ మార్కెట్లో నాలెడ్జ్ ఉందనుకోండి, ఉన్న నాలెడ్జ్ లెవెల్ని బట్టి అంటే మీ ఫైనాన్షియల్ గోల్స్ని బట్టేసి ఎంతకాలం యాక్టివ్గా మీరు ఈ స్టాక్స్ని ట్రాక్ చేస్తారు అన్నదాన్ని బట్టేసి మనం అడ్వైజ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే స్టాక్స్ అనుకోండి 4500 స్టాక్స్ ఉన్నాయి. ఈ స్టాక్ ఎందుకు కొంటున్నారు అంటే మీకు క్లారిటీ ఉండాలి కదా. అంటే మీకు ఖచ్చితంగా వాటి బిజినెస్ మోడల్ గురించి, వాటి ఫీచర్ యొక్క గ్రోత్ గురించి మీకు కాతికొత్త ఐడియా ఉంటే మీరు తీసుకోవచ్చు. అంటే ఆ డొమైన్ ఎక్స్పర్ట్ అయి ఉండాలి మీరు ఎంతకంత. దానివల్ల ఏంటంటే మన స్టాక్ని మనం ట్రాక్ చేసుకోవాలి కాబట్టి మనం తీసుకుంటాం. సింపుల్ చెప్పాలంటే ఒక స్టాక్ మీరు తీసుకుంటే ఆ స్టాక్ మీరే మేనేజర్లు. ప్రతిసారి ప్రతి క్వార్టర్లీ రిజల్ట్స్ అప్పుడు గుడ్ వస్తున్నాయా, బ్యాడ్ వస్తున్నాయా, వరస్ట్ వస్తున్నాయని ట్రాక్ చేసుకుంటూ ఇంకెంతకాలం ఉంచుకోవచ్చో చూసుకుంటూ పోతూ ఉండాలి. ఎక్కడైతే రిజల్ట్స్ మీరు డిసాటిస్ఫై అవుతారో అది ఆ టైంలో దాన్ని క్లోజ్ చేసుకుని ఇంకోటికి పోతుంటుంది అనమాట. అట్లా స్టాక్స్ తీసుకుంటే రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉంటే వాటి ట్రాక్ చేసుకుంటూ ఉండాలి. రెండోది, స్టాక్స్ ఎప్పుడు కూడా నేషనల్గా, ఇంటర్నేషనల్గా, పొలిటికల్గా, జియోగ్రాఫికల్గా, సెక్టారు, కంపెనీ స్పెసిఫిక్ న్యూస్కి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. అందుకని ఎంత మంచి కంపెనీ అయినా సరే వీటన్నిటిని తప్పించుకుని ముందు పోవటం అంత ఈజీ ఏం కాదు. అందుకని మీరు లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకోవాలి. అందుకని మంచి కంపెనీ అంటే 1 వీక్ 10 డేస్లో మూవ్ అయ్యిద్దని కాదు. అసలు మూవ్ కాకపోయినా 5-6 సంవత్సరాలు ఉంచుకునే కెపాసిటీ మీ దగ్గర ఉండాలి లాంగ్ టర్మ్కి. ఎందుకంటే లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ అయ్యే కొద్దీ, అసెట్స్ పెరిగే కొద్దీ స్టాక్ చీపర్ అవుతుంటుంది కాబట్టి కొనేవాళ్ళు ఎక్కువ అవుతుంటారు. కొనేవాళ్ళు ఎక్కువ అయ్యే కొద్దీ స్టాక్ మూవ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట. కాబట్టి షార్ట్ టర్మ్లో ఫండమెంటల్ వల్ల స్టాక్స్ మూవ్ అవ్వవు. లాంగ్ టర్మ్లో డెఫినెట్గా ఫండమెంటల్ బాగుండటం వల్ల మూవ్ అవుతాయి. అందుకని మీరు దాని హోల్డింగ్ కెపాసిటీ మీకు ఉండాలి. అండ్ లాంగ్ టర్మ్లో ఫండమెంటల్ చేంజ్ అవ్వకుండా ఉండేలా చూసుకుంటూ ఉండాలి. కాబట్టి స్టాక్ కొంటే మీరే మేనేజర్లు వాటిని మొత్తం ట్రాక్ చేసుకుంటూ పోవాలి. మీకున్న టైంకి, మీకున్న నాలెడ్జ్కి సూట్ అవుతుందో మీరు చెక్ చేసుకోండి. రెండోది, నేను మ్యూచువల్ ఫండ్ తీసుకున్నాను అనుకోండి, ఇప్పుడు నా దగ్గర స్టాక్ స్పెసిఫిక్ రిస్క్ లేదు. బ్యాడ్ న్యూస్ వచ్చి స్టాక్ పడిపోతాయని అలాంటి రిస్క్ నా దగ్గర లేవు. ఎందుకు లేవు అంటే నాది సింగిల్ స్టాక్ కాదు కదా. మొన్న మహారాష్ట్ర గవర్నమెంట్ వాళ్ళు ఆల్కహాల్ మీద ట్యాక్స్ పెంచారు. ఎంటైర్ ఆల్కహాల్ స్టాక్స్ అన్నీ కూడా 5-7% డ్రాప్ అయినాయి సింగిల్ డేకి. నిన్న అమెజాన్ వాళ్ళు హెల్త్ కేర్లోకి ఎంటర్ అయ్యారు. ఆల్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ అన్నీ కూడా 3-4% పడ్డాయి. అంటే ఇది సెక్టర్ స్పెసిఫిక్ న్యూస్ ఎఫెక్ట్ అవుతుంది, గవర్నమెంట్ న్యూస్ కూడా ఎఫెక్ట్ అవుతుంది వాటి మీద. అదే మ్యూచువల్ ఫండ్స్ ఉంది అనుకోండి, వాళ్ళ దగ్గర ఈ ఒక్క స్టాకు ఆ ఒక్క స్టాక్ ఉండవు కదా, అంటే కపుల్ ఆఫ్ స్టాక్స్ ఉంటాయి కదా. నేను ఒక ఎగ్జాంపుల్ ఒక మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అన్నాను అనుకోండి, ఆ మిడ్ క్యాప్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్స్ని మొత్తంగా ఒక పోర్ట్ఫోలియో తయారు చేసుకున్నా కదా. ఇందులో ఒక 40-50 కంపెనీస్ ఉంటాయి కదా. ఈ 40-50 కంపెనీస్లో ఒకదానికి బ్యాడ్ న్యూస్ వచ్చి కొలాప్స్ అయినా మిగతా మొత్తం మూవ్ అవుతుంటాయి కాబట్టి నాకు ఎఫెక్టివ్ అవ్వను కదా. అంటే స్టాక్ స్పెసిఫిక్ రిస్క్ నాకు లేదు. రెండోది, మీ అంత క్లోజ్గా నేను ట్రాక్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నా ఫండ్ మేనేజర్ చూసుకుంటారు అవన్నీ. అతను సిఎఫ్ఏ చదివిన క్వాలిఫైడ్ పర్సన్, అతను చూసుకుంటాడు ఇవన్నీ. స్టాక్స్లో ఏదైనా బ్యాడ్ న్యూస్ వస్తుందంటే దానివల్ల ఇది ఎఫెక్ట్ అవుద్ది పర్ఫార్మెన్స్ అనుకుంటే ఖచ్చితంగా మారుస్తాడు. అందుకని అతను చూసుకుంటూ ఉంటాడు. దానికి నాకు ఎంత ఎక్స్పెండిచర్ అవుద్దు అంటే రోజు ₹2 ఎక్స్ట్రా అవుద్ది, ₹1,00,000 అంతే కదా. అంటే 1 ఇయర్లో బయటకు వెళ్తే 1% ఎగ్జిట్ లోడ్ ఇవ్వాలి. కాబట్టి తక్కువ ఎక్స్పెన్సరీస్తో కూడా మనీ అతను మేనేజ్ చేస్తున్నాడు కాబట్టి నాకు అది ఈజీ అవుద్ది. అందుకని గుడ్డిగా అతను నమ్ముకొని నేను ఇక్కడ లక్షల్లో పెట్టుకోవచ్చు, కోట్లో పెట్టుకోవచ్చు. నువ్వు సింగిల్ స్టాక్స్ అంత పెట్టలేవు కదా, ఆ రేంజ్లో నువ్వు స్కేల్ అప్ చేయలేవు కదా. కాబట్టి మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎంత ఉంది అన్న దాన్ని బట్టేసి మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. రిస్క్ రివార్డ్ 2 ఎక్కువే స్టాక్స్లో పెడితే, డైరెక్ట్గా రిస్క్ ఎక్కువ, రివార్డ్ 2 ఎక్కువే. మ్యూచువల్ ఫండ్స్లో పెడితే 2 తక్కువ ఉంటాయి, కన్జర్వేటివ్గా ఉంటుంది. ఓకే, మొత్తానికి ఏదైనా కానీ పెద్ద మొత్తాన్ని స్కేలప్ చేస్తే నీకు డబ్బు బాగొస్తుంది అనమాట. స్టాక్స్లో అంత అందరికి ఉండకపోవచ్చు అంత స్కేలప్ చేసే అంత. అందుకని అందరికీ స్టాక్ సూట్ అవ్వవు, అందరికీ మ్యూచువల్ ఫండ్స్ సూట్ అవుతాయి. అందుకని మీకు ఫినాన్స్ నాలెడ్జ్, ఎంతకంత టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే కనుక స్టాక్స్ని తీసుకోవచ్చు, మ్యూచువల్ ఫండ్ తీసుకోవచ్చు. నాకు ఏ నాలెడ్జ్ లేదనుకుంటే మ్యూచువల్ ఫండ్స్ పోవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. అందుకని మీ టార్గెట్ కనుక ఇయర్లీ యావరేజ్ మీద ఒక 15-20% అనుకోండి, బ్లైండ్గా మ్యూచువల్ ఫండ్స్కి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే యాక్టివ్గా ఉండి అంత రీసెర్చ్ చేసేసి స్టాక్స్ని ట్రాక్ చేయాల్సినంత అవసరం లేదు కదా. మీరు కొంచెం అగ్రెసివ్గా ఉంటే వాళ్ళకి స్టాక్స్ సూట్ అవుతాయి, కన్జర్వేటివ్గా ఉన్న వాళ్ళకి మ్యూచువల్ ఫండ్స్ సూట్ అవుతాయి. మ్యూచువల్ ఫండ్ లీస్ట్ రిస్క్ డెఫినెట్గా కంపేర్ టు స్టాక్స్తో పోల్చుకుంటే. సరే, ఒకవేళ నేను కనుక ఎటువంటి అవగాహన లేకుండా స్టాక్ మార్కెట్లో కనుక ఎంటర్ అయితే నాకు రిస్క్ ఎలా ఉంటుందంటారు? డెఫినెట్గా స్టాక్ మార్కెట్ అంటే టూ మచ్ రిస్క్ ఎసెట్, మిగతా వాటి అంత స్మూత్నెస్ ఉండదు. ఎందుకంటే ఇయర్లీ 15% ఖచ్చితంగా డౌన్ అవుతుంది కదా. ఆ డౌన్ ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేయాలి మీకు క్లారిటీ ఉండాలా, డౌన్ అని కాకుండా ఎలా చూసుకోవాలి మీకు క్లారిటీ ఉండాలా, హెడ్జింగ్ ఎలా చేసుకోవాలో మీకు క్లారిటీ ఉండాలా, ఉన్న మనీని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో ముందు క్లారిటీ ఉండాలా. అందుకని ఇన్నోసెన్స్కి దీంట్లో ప్లేస్ లేదు. మీ స్టాక్ మార్కెట్ వచ్చారు ఎఫెక్ట్ అవుతారు, ఎంతకంత ఎఫెక్ట్ అవ్వడానికి నాలెడ్జ్ పెంచుకోవడం.
అందుకని రిస్క్ అనేది మీరు తీసుకున్న పొజిషన్ బట్టి ఉంటుంది. అందుకని మీరు మ్యూచువల్ ఫండ్ జోలో పోయారనుకోండి, ఈటీఎఫ్ జోలో అనుకో, తెలియక మీరు తక్కువ రిస్క్ ఉన్న జోలో వెళ్తున్నారు కాబట్టి మోర్ సేఫ్టీ ఉంటుంది. అండ్ ఫీచర్స్ ఆప్షన్ జోలో వెళ్ళారనుకోండి, టూ మచ్ రిస్క్ ఉంటుంది, అందరూ డబ్బులు లాస్ అవుతారు. అందుకని రిస్క్ అనేది మీ నాలెడ్జ్ లెవెల్ని బట్టి, అండ్ రెండోది మీరు తీసుకున్న ప్రొడక్ట్ని బట్టేసి, అంటే మీరు తీసుకున్న టైం ఫ్రేమ్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు స్టాక్ మార్కెట్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసి రిస్క్ లేకుండా చేయాలి అంటే మీ వెబినార్స్లో చూపిస్తున్నట్టుగా అంటే దాన్ని యూజ్ చేసుకొని మేము ఏమైనా స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ అనేది చేయొచ్చు అంటారా? ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? అంటే వెబినార్లో మనం స్టాక్స్ గురించి డిస్కస్ చేయమండి. ఓన్లీ ఈటీఎఫ్స్ అండ్ ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఈ 3 టాపిక్స్ గురించి డిస్కస్ చేస్తాము. బేసికల్గా మీరు 5,000 10,000 నెలకు పెట్టే వాళ్ళకైతే మీకు ఈ వెబినార్స్ వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. మీరు డైరెక్ట్గా ఏదో ఒక స్టాక్స్ పెట్టుకోలేదు, మ్యూచువల్ ఫండ్ పెట్టుకుని పెట్టుకోవచ్చు. కానీ ఒక కాంప్రహెన్సివ్ వేలో నేను వెల్త్ మేనేజ్ చేద్దాం అనుకుంటున్నాను, వెల్త్ ప్రొటెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను, వెల్త్ని ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటున్నాను. అలాంటి వాళ్ళకి ఏంటంటే అసలు ఈ ప్రొడక్ట్స్ అంటే ఏంటి, ఈటీఎఫ్స్ అంటే ఏంటి, ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఇందులో ఇన్వెస్ట్మెంట్ పెట్టే ఛాన్స్ ఎంత ఉంటుంది, అసలు ఎందుకు నేను మార్కెట్లో పెట్టాలి, ఇలాంటి అన్నిటికీ మీకు కాంప్రహెన్సివ్గా మీకు ఆన్సర్లు దొరుకుతాయి అక్కడ. అండ్ 1-to-1 ఇంటరాక్షన్ ఉంటుంది. అంటే పర్సనలైజ్గా నువ్వు క్వశ్చన్లు అడుకోవచ్చు కాబట్టి బోల్డ్ అండ్ క్లారిఫికేషన్ ఉంటుంది కాబట్టి మీకు క్లారిటీ ఉంటుంది. కాబట్టి ఎవరైనా లాంగ్ టర్మ్ గేమ్కి లక్షల్లోంచి కోట్లలో సంపాదిద్దాం అని థాట్ కనుక మీకుంటే, ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలా మేనేజ్ చేసుకోవాలి మార్కెట్లో రిస్క్ తక్కువ ఉన్న ప్రొడక్ట్స్తో అనుకున్న వాళ్ళకి డెఫినెట్గా ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ ప్రోగ్రామ్ బాగా యూజ్ అవుతుంది. అందులో ఎనీబడి కంటెంట్లో మనం ఆల్రెడీ అఫీషియల్గా లాంచ్ చేసి మనం దాంట్లో చూపిస్తాం కాబట్టి మీరు వాటిని ఫాలో అవ్వటానికి కూడా మీకు ఛాన్స్ ఎక్కువ దొరికింది అనమాట. అంటే మీకు ఎంత ప్రొడక్ట్ నాలెడ్జ్ ఉంటే అంత రిస్క్ తగ్గిద్ది, అంత కాన్ఫిడెన్స్ పెరిగిద్ది. కాన్ఫిడెన్స్ పెరిగితే ఏముందంటే పెద్ద మొత్తంలో పెట్టచ్చు. ₹1,00,000 పెట్టే బదులు ఒక 20 లక్షలు పెట్టారనుకోండి, ఎక్కువ డబ్బులు వస్తాయి కదా మీకు. బట్ 20 లక్షలు పెట్టాలంటే అంత నమ్మకం నీకు ఉండాలి కదా, అంత నమ్మకం ఉండాలంటే నాలెడ్జ్ ఉండాలి కదా. అందుకని నాలెడ్జ్ అనేది ఫౌండేషన్. మీకు స్ట్రక్చరల్ వేలో నేర్చుకుందాం అనుకుంటే ఈ ప్రోగ్రామ్స్ మీకు సూట్ అవుతుంది. థ్యాంక్ యూ సార్.